దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి వీరిద్దరూ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ అదే పార్టీకి చెందిన మహిళా నేత దివ్యల మాధురితో ప్రేమలో పడి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దువ్వాడకు అప్పటికే పెళ్ళేడుకు వచ్చిన కూతురు ఉండగా ఒక కూతురుకు పెళ్లి కూడా అయిపోయింది. దివ్యల మాధురికి పెళ్ళై 3 కూతుర్లున్నారు. అయినప్పటికీ భార్య పిల్లలను పట్టించుకోకుండా దువ్వాడ భర్తను వదిలేసి దివ్యల సోషల్ మీడియాలో వీడియోలు చేయడం, పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించడంతో జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ జంట ఫుల్ టైం రీల్స్ చేస్తూ టీవీ షోలకు అటెండ్ అవుతూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల వీరిద్దరూ ఒక డాన్స్ ప్రోగ్రాంలో స్టెప్స్ వేయగా వీడియో వైరల్ అయింది. కాగా తాజాగా వీరిద్దరికి సంబంధించిన మరొక వీడియో వైరల్ అవుతోంది. ఒక బైక్ షోరూమ్ ముందు కొత్త బైక్ను కొనుగోలు చేసిన సందర్భంగా దువ్వాడ దివ్యలతో టెస్ట్ డ్రైవ్ చేశారు. ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్సులో వీడియోలో మెరవగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది వీడియో. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో రేగిన చిచ్చు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగానే ఉంది. దివ్యల మాధురితో సంబంధం పెట్టుకుని తమను వదిలేశారని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు ఆందోళన చేయడం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ వల్ల తమ పరువు పోతోందని, ఆయన టెక్కలి వదిలి వెళ్లిపోవాలని ఆయన భార్య వాణి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలపై దివ్యల మాధురి స్పందించారు కూడా. దువ్వాడ శ్రీనివాస్ను తాను ట్రాప్ చేయలేదని దివ్యల మాధురి క్లారిటీ ఇచ్చేశారు. తననే వాణి రాజకీయంగా ట్రాప్ చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ పొందడం కోసం తనను పావుగా వాడుకుందని తెలిపారు. వాణినే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, ఇప్పుడు తానెవరో తెలియదని అంటుందని విమర్శించారు. దువ్వాడ శ్రీనివాస్కు వాణికి మధ్య ఏవైనా విభేదాలు ఉంటే వారే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఇక గత 2 ఏళ్లుగా తనపై ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారని దివ్యల మాధురి మండిపడ్డారు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారని, తనని గెలకొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. వచ్చిన మచ్చ ఎప్పటికీ పోదని, అందుకే దువ్వాడ శ్రీనివాస్తోనే ఉండాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. సెకండ్ ఇన్నింగ్స్లో బిజినెస్ ఉమెన్గా మారిపోయారు. భారీ బట్టల షాప్ ఓపెన్ చేసి సక్సెస్ దిశగా సాగుతున్నారు. మధ్యలో సోషల్ మీడియాలో తలుక్కుమని మెరుస్తున్నారు కూడా. నాన్న అంటూ దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు వస్తున్నారని, ఈ 2 ఏళ్లు ఏమైపోయారని వారిని మాధురి ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ కొన్ని రోజులు రోడ్డుపైనే ఉండిపోయారని, అప్పుడు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. శ్రీనివాస్ను వాణి ఇంట్లోకి రానివ్వకపోతే తన ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. శ్రీనివాస్ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అని, అతని వద్ద ఆస్తులేమీ లేవని ఆమె స్పష్టం చేశారు. ఉన్నవన్నీ కుటుంబానికే దారదత్తం చేశారని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఆర్థికంగా మంచి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. శ్రీనివాస్ను ట్రాప్ చేయాల్సిన అవసరం తనకేంటి అని ప్రశ్నించారు. శ్రీనివాస్ను డబ్బు కోసం ట్రాప్ చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం శ్రీనుకు తన సొంత డబ్బు ఖర్చు చేశారని బయటపెట్టారు మాధురి.